హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ శివాజీని. ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సమ్మెట రాజానాయుడు గారు ఉన్నారు మనతో. జనసేన పార్టీ ఆయన జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన పార్టీలో ఉండి మరియు విజయవాడలో పూర్తిగా ఆయన ఒక యువ నాయకుడుగా ఎదుగుతున్నాడు. ఆయనతో ఇవాళ విహారీ మీడియా చిట్చాట్ చేస్తుంది. రాజానాయుడు గారు నమస్తే అండి. మీకు కూడా విహారీ మీడియా ఛానల్ కూడా అందరికీ కూడా నమస్కారాలు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఆహ్వానించారు. ఓకే సార్, మీరు 2014 నుండి జనసేన పార్టీలో క్రియాశీలక నాయకుడిగా కార్యకర్తగా ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? సార్ 2014 మార్చి 14 ఆ రోజు హైదరాబాద్ జరిగిన పార్టీ ఆవిర్భావానికి ఓకే నేను పట్టుకున్న జెండా పౌరు తెలంగాణ గెలుచుకున్నాను సార్. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నేను ఆ జెండా పెట్టలేదు. ఆ జెండాకు ఉన్న గొప్పతనం ఏంటంటే న్యాయం, ధర్మం, ధైర్యం. ఈ మూడు కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆయన మాటలో మేము ఉన్నాము. అదే ధర్మం, న్యాయం, ధైర్యంతో ముందుకెళ్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా మరి విజయవాడ నగరంలో కానీ ఎన్టీఆర్ జిల్లాలో కానీ ఖచ్చితంగా మరి మాకు సామ్య హృదయపాల్ గారు లాంటి గొప్ప రాజకీయ పండితులు వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలో పార్టీని మరింత బలంగా తీసుకెళ్లి పార్టీని విస్తృతంగా కార్యకర్తల్ని, జన సైనికులకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఖచ్చితంగా మేము ఉంటామని తెలియజేస్తాం. అలా నిజం. ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మీకు ఫీల్ అవ్వద్దు. ఖచ్చితంగా మీరు నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హ్యాపీగా ఉన్నారా? ఖచ్చితంగా అండి. మేము హ్యాపీగా ఉన్నావా లేదా అనే దానికన్నా పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. ఈ కూటమి 15 సంవత్సరాలు కలిసి ఉంటుంది. మనం మన కార్యకర్తలకి మన స్వలాభం కోసం కాదు, ప్రజలకి న్యాయం జరగాలి, ప్రజలకి పరిపాలన న్యాయబద్ధంగా జరగాలి, వాళ్ళకి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని కార్యకర్తలు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. ఖచ్చితంగా మేము అదే పాల్గొంటాం. మాకు న్యాయం జరిగిందా లేదా దానికన్నా స్థానికంగా మా ప్రజలకు న్యాయం జరిగిందా లేదా అనేది మేము కోరుకుంటాం. నిజంగా జరుగుతుందంట ప్రజలకు కూడా. ఇప్పుడు మీకు రావాల్సిన సీట్లు గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, సిటీలో కానివ్వండి, మీకు రావాల్సిన రేషియో ప్రకారం మీకు ఇవ్వటం లేదు అనేది మీ జన సైనికులే బహిరంగంగా కొన్ని చోట్ల మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో కానివ్వండి, పంచాయతీల్లో కానివ్వండి, లేకపోతే కార్పొరేషన్ పరిధిలో కానివ్వండి, నామినేటెడ్ పదవుల్లో మీ ఊసే లేదంటున్నారు. అది మీకు ఇబ్బంది కలగట్లేదా? అది ముమ్మాటికి అండి. నామినేట్ పదవులు లేదే మా స్థానికంగా దుర్గగుడి ఉంది. దాంట్లో 3 జనసేన బోర్డు మెంబర్లు ఓకే. మా విజయవాడ వెస్ట్ లోనే డైరెక్టర్ ఉన్నారు, దేవస్థానం బోర్డు మెంబర్లు ఉన్నారు, నగరంలో డైరెక్టర్ ఉన్నారు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు సార్. అలాగే తప్ప మాట ఖచ్చితంగా వ్యూహం కళ్యాణ్ గారు సార్, మా ప్రెసిడెంట్ గారు ఏది చెప్తే అది చేస్తాము. అలాగే మా ప్రెసిడెంట్ గారు కష్టపడిన ప్రతి ఒక్కరు కూడా ఒక సామాన్య కార్యకర్త సార్. కాకినాడ అతనికి వచ్చేసరికి డైరెక్టర్ పదవి సార్. ఒక సామాన్య వీరమైన సార్, తనకి డైరెక్టర్ పదవి సార్. ఇలాగ చూసుకుంటే రాష్ట్రంలో పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క సామాన్య కార్యకర్తకి అందరికీ న్యాయం జరిగిందని చెప్పలేను, కానీ కొంతమంది జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకొంతమంది న్యాయం జరిగిందని కోరుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు మీ విజయవాడ వెస్ట్ లో నిజంగా పార్టీ కార్యకర్తలు జనసేనకి దూరం అవుతున్నారు అంటున్నారు. వెళ్ళి అదే పార్టీలో మీ కూటమి ఉన్న తెలుగుదేశం పార్టీలోనే జాయిన్ అవుతున్నారు జనసేన వ్యక్తులు అంటున్నారు. అది నిజం కాదంటారా? ఓన్లీ నా దగ్గర కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా నేనేం చెప్తా అంటే, మీరు చూసుకుంటే మొన్న మా పార్టీ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామతోలేరు గారు వచ్చినప్పుడు విజయవాడ 3 నియోజకవర్గాల్లో మా ఎన్టీఆర్ జిల్లా ఆఫీస్ కార్యాలయంలో మన సామినేని ఉదయభాను గారి ఆధ్వర్యంలో జరిగింది. మీరు చూసుకుంటే విజయవాడ వెస్ట్ అనేది చాలా బలమైన నియోజకవర్గం సార్. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వదలము. ఎందుకంటే వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా బలం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీకి టికెట్ ఇద్దాం అనుకున్నారు. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అది చేజారిపోయింది. కాకపోతే మటుకి బలం అనేది ఎక్కడ ఉందంటే విజయవాడ సిటీలో ఖచ్చితంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని మేము కరాగండిగా చెప్పగలం. ఎందుకంటే ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని రాబోయే రోజుల్లో మరి సామ్య హృదయపాల్ గారి ద్వారా ఆయన ఆధ్వర్యంలో ఇంకా బలంగా తీసుకెళ్తాం. దాంతో పాటు విజయవాడ నగరంలో ఉన్న మిగతా 2 నియోజకవర్గాల్ని, అలాగే మిగతా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 4 నియోజకవర్గాలు, ఈ ఎన్టీఆర్ జిల్లా అనేది జనసేన పార్టీకి అడ్డాగా మార్చిపోతున్నాం సామ్య హృదయపాల్ గారి ఆధ్వర్యంలో. నెక్స్ట్ వచ్చేసి మీరు అంత కరాఖండకి చెప్తున్నారు. మీరు పోతిన మహేష్ లాంటి వాళ్ళని
ఎందుకు టికెట్ ఇప్పించుకోలేకపోయారు? ఆయన బయటకు ఎందుకు వెళ్ళగొట్టారు మీరు? అది నిజం కాదంటారా? మీరు వెళ్ళగొట్టారా లేకపోతే ఆయన వెళ్ళిపోయాడా కావాలని? అతనంతగా అతనే వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్పారు, పోతిరి మహేష్ లాంటి వ్యక్తి ఖచ్చితంగా ఉండాలని. కానీ ఈ వ్యక్తి తన స్వలాభం కోసం పార్టీ మారాడు. అది మాకు కాదు, స్థానికంగా ఉన్న నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు ఆయన ఎందుకు మారాడా, ఆ పార్టీలోకి ఎందుకు వెళ్ళాడా అని అందరికీ తెలుసు. చూశారు కదా, జనసేన పార్టీలో ఉంటే అతను ఉన్న స్థాయి, ఇప్పుడు కార్యకర్తకి ఎక్కువ, జెండా కూలీకి తక్కువ. మీకు ఆయన చెప్తున్నాడు జనసేన జెండా కూలి, జనసేన కార్యకర్తలు జెండా కూలీగా తయారు చేశారు జన సైనికుల్ని పవన్ కళ్యాణ్ అనేది ఆయన ప్రతి ప్రెస్ మీట్ లో ఆయన క్లియర్ చెప్తున్నాడు. దాని మీద మీ సమాధానం ఈ రోజుకి మీరు సరైన సమాధానం చెప్పలేకపోయారు. దేనికని? నిజంగా మీరు జెండా కూలీలు అంటారా? ఖచ్చితంగా నేను ఈ రోజు చెప్తాను సార్, నిజమైన జనసేన పార్టీ వాళ్ళు ఎవరైనా సరే మాకు జాతీయ జెండాని భుజాన్ని వేసుకోవడం ఎంత ధైర్యం, ఎంత పౌరుషం ఉందో, అదే జనసేన పార్టీ భుజాన అంత ధైర్యంగా ప్రజల్లో తీసుకెళ్తానికి మా జెండా కూలి ఏదన్నా సరే జనసేన జెండా అనేది మా ఆత్మాభిమానం, మా ధైర్యం, దాన్ని మేము వదులుకోము. జెండా కూలి అన్న వ్యక్తి ఈ రోజు ఎక్కడ ఉన్నారో చూడండి. ఆయన అదే జెండా కూలి అన్న వ్యక్తి కార్యకర్తకి ఎక్కువ, జెండా కూలి తక్కువగా మారాడు. ఓకే, మీరు జెండా కూలి స్థానికంగా ఉన్న అదే నియోజకవర్గంలో ఆయనకి ఎటువంటి గౌరవం ఉందా? ఆయన గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చారండి, మీరు ఇక్కడ ఇంకా అదే స్థాయిలో ఉన్నారు కదా. అతనికి జనసేన పార్టీ పొజిషన్ రాష్ట్ర స్థాయిలో ఇచ్చింది సార్, ఎవరికి ఏమైనా పదవులు జనసేన పార్టీ ఇచ్చింది. ఓకే, ఇప్పుడు ఆయన వెళ్ళిన తర్వాత మీ పార్టీ పరిస్థితులు తలకిందులు అయ్యాలనేది ఒక టాక్ ఉంది. ఆయన వెళ్ళిన తర్వాత సార్ ఇంకా పార్టీ బలపడి అదే పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్పొరేటర్లు గెలిచిన 3 కార్పొరేటర్లు జనసేనలో వచ్చారు. దేనికని? జనసేన పార్టీ నమ్మి, జనసేన పార్టీ సిద్ధాంతాలు నమ్మి, బాలు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి నమ్మకంతో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఓకే, మీరు ఆలోచించండి, బలం లేదన్నారు, బలం లేకపోతే ఎందుకు వస్తారు కార్పొరేటర్లు జనసేన పార్టీలోకి? అదే డబ్బు ఇప్పుడు రాజకీయం మొత్తం అదే కదా, రూపాయి సంపాదించుకుందాం అనే ఒక ఆలోచన మీద కొంతమంది ఇప్పటిదాకా వైసీపీలో ఉండి మనం జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయానికి చేతులు కట్టుకున్నాము. ఎప్పటి నుంచి అయినా పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో పశ్చిమ నియోజకవర్గంలో నా డివిజన్ ప్రజలకి న్యాయం జరగాలని ఆ కార్పొరేటర్లు వచ్చారని మనం అనుకోవచ్చు కదా సార్. నిజంగా రేపు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నిజంగా మీ రేషియో ప్రకారం మీకు సీట్లు ఇస్తారా? దాని మొత్తం గెలవగలరా మీరు? ఖచ్చితంగా సార్, పార్టీ అధిష్టానం నిర్ణయిస్తే ఖచ్చితంగా ఎవరిని నిలబెడితే వాళ్ళని గెలిపించుకునే బాధ్యత, పూర్తి బాధ్యత మా జన సైనికులకి, మా వీర మహిళలు సార్. మీరు జన సైనికులు మేము గెలిపిస్తాం అంటున్నారు, మీకు ముందు టికెట్ రావాలి కదా. చూసారు కదా 100% స్ట్రైక్ రేట్. టికెట్ ఏమంటే 100% స్ట్రైక్ రేట్. ఈ దేశంలో 100% స్ట్రైక్ రేట్ ఉన్న ఏకైక పార్టీ జనసేన పార్టీ సార్. తీసుకున్న 21 స్థానాలు మేము ఎమ్మెల్యేలు గెలిచాం, 2 ఎంపీ స్థానాలు గెలిచాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం అయితే విజయవాడ సిటీలో ఎన్ని సీట్లు తీసుకుంటారో అన్ని సీట్లనే మేము గెలిపించుకునే బాధ్యత మేము ఖచ్చితంగా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీ నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడుస్తుందంటారా, వెనుకబడిందంటారా? ఈ నిజంగా చెప్తున్నాను, మీ ఎమ్మెల్యే మీకు అందరికి అందుబాటులో లేడు అనేది ఒక బాగా టాక్ ఉంది. అందుబాటులో ఉంటున్నాడు నిజంగా సుజనా చౌదరి గారు? సార్, ఇక్కడ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండాలి, ఆయన పని అందుబాటులో ఉండాలి సార్. ఇప్పుడు సామాన్య శాసనసభ్యులు అందుబాటులో ఉండాలా, ఆయన చేసే పని అందుబాటులో ఉండాలా? రెండు ఉండాలి కదా, రెండు ఉండాలి. సుజనా చౌదరి లాంటి వాళ్ళు, సుజనా చౌదరి మాకు ఎమ్మెల్యేగా దొరకడం మాకు చాలా అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే ఆయన విజన్ తో నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరగని ఎన్నో పనులు శంకుస్థాపన చేసి ఈ రోజు కూడా చూడండి, ఏ రోడ్డుకి వెళ్ళాక రోడ్లు సీసీ రోడ్లు వేసింది, డ్రైనేజ్ చూడండి, ఎక్కడెక్కడ సిస్టమేటిక్ గా ఒక్క రూపాయి అవినీతి లేకుండా సుజనా చౌదరి గారు చాలా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. ఓకే, అందరూ అనేది ఏంటంటే ఎక్కడికి మొన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కానివ్వండి, పోతిన మహేష్ లాంటి వ్యక్తులు కూడా అన్నారు, సుజనా చౌదరి ప్రజలకు అందుబాటులో ఉండడు, ఆయన వ్యాపారాలు ఆయనకి ముఖ్యం, కానీ ఇక్కడ ఎక్కడ వేసిన గొంగోళి ఎక్కడే ఉంది, అభివృద్ధి అనేది లేదు అనేది వాళ్ళు బహిరంగ అంటున్నారు. మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మేము బలంగా చెప్తున్నాం, సుజనా చౌదరి గారు అందుబాటులో ఉన్నారా లేదా సార్? సుజనా చౌదరి గారు గెలిపించుకున్న కూటమి అందుబాటులో ఉంది, కూటమిలో ఉన్న జన సైనికులు అందుబాటులో ఉన్నారు, కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందుబాటులో ఉన్నారు, తెలుగుదేశం నాయకులు అందుబాటులో ఉన్నారు, జనసేన నాయకులు అందుబాటులో ఉన్నారు, బీజేపీ నాయకులు అందుబాటులో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి అందుబాటులో కూటమి ఉంది సార్. ఎమ్మెల్యే గారు ఉండాలని లేదు సార్, కూటమిలో ఎన్డీఏ కూటమిలో శాసనసభ్యులు ఉన్నారా? కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలకు అండగా ఉన్నారు, ప్రజలకి 100% న్యాయం చేస్తున్నారు. ఈ రోజు కూడా మీరు చూస్తే
సుజనా చౌదరి గారి ఆఫీస్ లో ఎటువంటి అవినీతి లేకుండా ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేస్తున్నారంటే అది సుజనా చౌదరి గారి గొప్పతనం. ఎన్డీఏ యొక్క కూటమి యొక్క నిజంగా 100% సుజనా చౌదరి గారు ఎన్డీఏ కూటమి న్యాయం చేస్తారు.